హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఫిబ్రవరి 16వ తారీఖు రథసప్తమి నుంచి వాతావరణం అయితే మారిపోయిందండి. పిల్లల్లో చర్మం పగలటము, పెదాలు నిండిపోవడం జరుగుతుంది. ఇంకా ఏది తిన్నా సరే వెంటనే జలుబు చేయటము, దగ్గు, రొంప అనేది వస్తూ ఉంది కదా. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. ఈ విధంగా 2 తమలపాకులను అయితే తీసుకోండి. ఇంకా మన హారతి కర్పూరం ఉంటుంది కదా, హారతి కర్పూరాన్ని ఒకటి తీసుకోండి. ఇది 5 సంవత్సరాల లోపు పిల్లలకండి. కొంచెం పెద్ద పిల్లలకైతేను 2 తమలపాకులను ఇంకా 2 హారతి కర్పూరాలను అయితే తీసుకోండి. ఈ విధంగా ఒక పనికిరాని గిన్నె తీసుకొని ఒక టేబుల్ టీ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకోండి. దీని ప్లేస్లో మీరు ఆముదాన్ని అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా గ్యాస్ మీద పెట్టి 1 నిమిషం పాటు ఈ విధంగా మరిగించుకోవాలి. ఆయిల్ తక్కువగా వేస్తాం కాబట్టి గిన్నె అనేది మాడిపోతుంది. కాబట్టి ఏదైనా పనికిరాని గిన్నెని తీసుకొని ఈ విధంగా పొయ్యి మీద పెట్టి వెచ్చ చేసుకోవాలి. ఆయిల్లోంచి ఇలా ఫ్లేమ్స్ వస్తూ ఉన్నప్పుడు పక్కకి తీసేసి హారతి కర్పూరం బిళ్ళ వేసి ఆ ఆయిల్లో పూర్తిగా స్పూన్ తోటి చిన్నగా ఈ విధంగా నల్లగొట్టుకుంటూ కరిగించుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కరిగించుకోండి స్పూన్ పెట్టేసి. ఈ చిన్న పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఈ చిట్కా అనేది బాగా పనికొస్తుంది. జలుబు దగ్గు చేయగానే వెంటనే టాబ్లెట్స్ వేసుకోవడం లేకపోతే హాస్పిటల్స్కి ఉరకడం కాకుండా ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలని ఇంట్లో ట్రై చేసి చూడండి. అప్పటికీ తగ్గకపోతేనే హాస్పిటల్కి వెళ్ళాలి కదా. సో ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే పిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణంలో జరిగే మార్పుల వల్ల వాళ్ళకి జలుబు, దగ్గు అనేది ఈజీగా అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ చిట్కా అయితే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను మా బాబు పైన ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను. సో ఇంకా పొద్దున్నే చంటి పిల్లలను బయటకైతే తీసుకురావద్దు. తీసుకొచ్చిన మంకీ క్యాప్స్ పెట్టేయడము అలా చేయాలి. ఈ విధంగా బాగా హీట్ అవుతూ ఉన్నప్పుడే ఆ కొబ్బరి నూనెని మనం మొత్తం తమలపాకుకంతా కూడా అప్లై చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తమలపాకులు అయితే 1 గంట పాటు బయట పెట్టి ఆ తర్వాత అప్లై చేయండి. ఈ విధంగా ఏలుతోటి మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి అంటిస్తాం కాబట్టి ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోండి. ఇదేం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న హీట్ని అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. తెల్లారేపాటికి ఈ ఆకు అనేది మనకి బ్లాక్ కలర్లో మాడిపోతుందండి. అంటే పిల్లలకి ఒంట్లో ఉన్న వేడి మొత్తాన్ని లాక్కుంటుంది. జలుబు అంటే ఒంట్లో హీట్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు మనకి జలుబు, దగ్గు అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. తగినంత వాటర్ని అయితే పిల్లలకి తాపిస్తూ ఉండండి. సో జలుబు, దగ్గు అనేది దగ్గరికి రాకుండా ఉంటాయి. మార్నింగ్ పిల్లలకి వాటర్ తాపే అలవాటు అయితే నేర్పించాలి. ఫస్ట్ రోజు కష్టంగానే ఉంటుంది. 2-3 రోజులు అలా తాపిస్తున్న తర్వాత వాళ్ళే వాటర్కి అయితే అలవాటు పడతారు. ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత పిల్లలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ విధంగా అప్లై చేసిన ఆకులని ముందు ఛాతీ భాగాన ఈ విధంగా పెట్టేసుకోవాలి. 1 నిమిషం అలా అంటిస్తే సరిపోతుంది. ఈ విధంగా మెల్లగా వెనక్కి తిప్పి వెనకాల భాగంలో కూడా మరొక ఆకుని ఈ విధంగా అంటించండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తానండి. మా బాబుకి అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. వాడికి ఎప్పుడు ముక్కులు ఊపిరి ఆడకపోయినా సరే ఈ విధంగా ట్రై చేస్తాను. తప్పకుండా వాడికి రిలీఫ్ అయితే వస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం